ఈ బలరాం రాలేదు కనుక ఇప్పుడు నేను లారీ తోలాల్సి వచ్చింది. రే అడుతుడు చెక్ పోస్ట్ పక్కన ఆఫీసర్ నుంచున్నాడు. లారీ ఆపక ఉద్దేశపో. పోతా. ఎటువంటి లారీ దారి లేకుండా చేశాడు రా. ఆ ఆఫీసర్కి దొరికిపోకండి రా, అందరూ తప్పించుకోండి రా. ఈ ఈరభద్రుడు లారీలు ఇంతవరకు ఎవడూ పట్టుకుంది లేదు. ఈడు మాత్రం ఎట్టా పట్టుకున్నాడు. దొరా, నాకు డ్రైవర్ బలరాం మీద అనుమానం. నిన్న ఊళ్ళో సారా కొట్లో తాగుతూ చాలా పేలాడండి. ఆడు చెల్లికి పెళ్లి చేస్తానని శబ్దం చేశాడు. ఆడు మీ దగ్గర డబ్బు తీసుకుని చెల్లికి పెళ్లి చేస్తాడనుకున్నాను, కానీ గవర్నమెంట్కి ఆసూకి ఇచ్చి సంపాదిస్తాడని ఇప్పుడే తెలిసిందండి. మనోళ్ళు దొరికిపోవడానికి కారణం ఈ గ్రామస్తులు, మీ బంధువునండి. ఎడ్ల బళ్ళు దారిలో నిలబెట్టి వాళ్ళకి సాయం చేసింది ఈ గ్రామస్తులండి. అందుకు తోడుగా ఉన్నది మీ దాయత్ కిట్టు. రాజయ్య, ఈ అడవిలో మనం మరో రాజ్యం వేస్తున్నామంటే అది కేవలం మన డబ్బుతోనే కాదురా, ప్రజలకి మన మీద ఉన్న భయం వల్ల కూడా. ఆ భయం కొంచెం తగ్గిందో మన బలం కూడా తగ్గిపోద్ది. అందుకని ఆ డ్రైవర్నే తన చెల్లెలు పెళ్లి చేయాలనుకున్న ఆడి సావుని, ఆడి చెల్లెల్నే చూడ్ని. నిన్ను నమ్ముకున్నాను కదరా, 20 లక్షల రూపాయల సరుకు పోయింది కదరా. డబ్బు పోయినా పర్లేదు, నన్నే బయట పెట్టాలనుకున్నావు కదరా. రేయ్, మీ అందరికీ ఎంత ధైర్యం వచ్చిందిరా? నేను ఇసిరి పారేసే ఎంగిలి మెతుకులతో బతికే పిచ్చి కుక్కల్లారా. ఎక్కడ రా కిట్టమూర్తి? తెలీదు. ఎక్కడే నీ మొగుడు? తెలీదు. ఎక్కడ మీ కొడుకు? వీరభద్రం. ఏ రోజు నన్ను బయటెట్టాలనుకున్నారో ఆ రోజే మా పెదనాన్న మా పెద్దమ్మ సచ్చారు. ఎక్కడ నీ కొడుకు? తెలీదు. పెదనాన్న ఎక్కడ? పెదనాన్న నీ కొడుకు తెలీదా? తెలీదా? ఎక్కడ మీ అన్న? వీళ్ళందరి కట్టుపడేయండి. ఒరే కిట్టమూర్తి, మర్యాదగా బయటకు వస్తే మీ అమ్మకి మీ బాబుకి చచ్చిపోగానే నువ్వు కొరివి పెడతావు, లేదా మా పెదనాన్నకి పెదమ్మకి బతికుండగానే నేనే కొరివి పెడతా. బయటికి రా. తప్పుగా అనుకోకండి, మీ మీద నాకెంత ప్రేమ ఉందో చూశారా? మీరు చస్తే మీకు తెలియదు, అందుకే ఇప్పుడే ఏడుస్తున్నాను. వీళ్ళందరినీ ఒక్కొక్కరిని పట్టి కాల్ చేయండి. పేరాల మీద ఆశున్న ప్రతి ఓడు పారిపోండ్రా, పారిపోండి.
ఈరభద్రాన్ని చూపించు చూపించు అన్నారే, చూపిస్తే ఈగ తెప్పట్టుద్ది అన్నా. మీరు మాత్రమే కాదు, మీ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈరభద్రాన్ని ఏమీ చెయ్యలేరు. దొరా, ఆ ఆఫీసరు మనల్ని పట్టుకోవడానికి మన చోటికి వస్తున్నాడు. ఆడి ప్రాణం పోయే చోటు మన చోటే కావాలా, అది కూడా నా చేతిలోనే సావాలా. రారా నీ అబ్బా, రా. నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నా, రా. నువ్వే నా కొత్తగా వచ్చిన ఆఫీసు. ఏందా సూపు, నీలాంటి వాళ్ళందరికీ సవాలు చెప్పే ఈరబద్దుడ్రా ఈడు. ఏదో చిల్లర తీసుకోను దెబ్బలే తింటాను అని పట్టుబట్టావంట. ఏంటిరా ఈ ఈరబద్దుని పట్టుకుంటానని చెప్పి ఇలా దిగాలుగా ఎదురు బొంగులకి ఏలాడుతున్నావే? ఈ ఈరబద్దుడి దగ్గరికి వచ్చి ఏలాడాలని మొక్కుబడా? బుద్ధిగా ప్రతి మాసం గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు ఇంటికి తీసుకెళ్తా ఉండేవాడివే, ఇప్పుడు ఎవరా? అర్థం కాలే? వాళ్ళు ఇస్తారు కానీ తీసుకెళ్ళడానికి నువ్వు ఉండవే. నేను లేకపోవచ్చు, ఖచ్చితంగా ఇంకొకడు వస్తాడు. నిన్ను 2 ముక్కలు చేసినట్టు ఆడిని 4 ముక్కలు చేసి పారైనా చూసావు కదా. నిన్నక్కడే చంపేసి ఉండేవాడిని, కానీ ఈరబద్దుడు సానా కర్కుటకుడని అందరూ చెప్పుకుంటారే. అది తెలుసుకోకుండా చచ్చిపోకూడదనే నిన్ను తీసుకొచ్చా. చచ్చేటప్పుడైనా నిజం తెలుసుకుని సావాలి కదా. అదే ఇప్పుడు ఈ తాడు తెగేశాననుకో, ఈ చెయ్యి ఈ ఎదురుతో పోద్ది, ఆ చెయ్యి ఆ ఎదురుతో పోద్ది. ఎవడైనా వచ్చి రాజారాం ఎక్కడా, ఏందా సూపు, నీ పేరు ఎలా తెలిసిందనా? నన్నెవడైనా ఎదిరించాలని వస్తే వెంటనే ఆడి జాతకం నా చేతికి వచ్చేస్తుందిరా. ఇక మీదట నీ చావుతో
ఈ జన్మలో ఎవరికి నన్ను ఎదిరించాలనిపించకూడదు యా!